హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. మొన్న భద్రాచలం ట్రిప్‌దైతే ఇది సెకండ్ వీడియో అండి. మనం భద్రాచలంలో దర్శనం అయిన తర్వాత అయితే ఈవినింగ్ టైంలో అట్లా పర్ణశాలకు అట్లా వెళ్ళినాము చూడ్డానికైతే. దాంట్లోదే వీడియో క్లిప్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడే అండి సీతమ్మ వారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు బట్టలవి ఆరేసుకునేది నారచీరలు కదా! వాటి గుర్తుగానైతే ఈ రాళ్ళపైన మనకు కనిపిస్తుంటాయి. ఇంకా రంగురంగుల కింద. అదే అక్కడ వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తారు మైక్‌లో ఇట్లా. మేము కూడా ఫస్ట్ టైమే కదా! అంతా కొంచెం ఏమి అర్థం కాలేదు. గజిబిజిగా జనాలు కూడా చాలానే వచ్చిండ్రు మేము వెళ్ళిన టైంలో అయితే. ఇక్కడైతే రాముల వారు, సీతమ్మ వారికి కాపలాగా కూర్చుండేవారంట. అక్కడ వాళ్ళిద్దరూ ఆట కూడా ఆడుకున్నారంట. దానికి గుర్తుగానైతే రాయి పైన మనకు చూపిచ్చిండ్రు. ఇందాక మనం పసుపు, కుంకుమ చల్లినది చూపిచ్చినా కదా! అక్కడేనండి వాళ్ళు ఆడుకున్న ప్రదేశం అయితే. రాముల వారు కూర్చుండి ఉంటారు కదా! రాయిపై అయితే పాదాలైతే మనకు కనిపిస్తాయి. ఈ కాలువనైతే వాటర్‌ది ఉంది చూడండి. అదైతే లక్ష్మణ స్వాముల వారైతే బాణంతో వేస్తే ఈ వాటర్ అయితే వచ్చినాయంట ఒక రాయి నుండి. అదేనండి ఈ వాటర్ అయితే. వాళ్ళక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసింది చెప్తున్నాను. నాకు గూడా తెలియదు గదా! దాంట్లో అయితే చిన్న చిన్న చేపలవి ఉన్నాయి. బానే ఉన్నాయి. అవి పిల్లలు చూస్తున్నారు. ఇంకా అదే ఇట్లా చూపిస్తున్నాం మీకు గూడా. చాలా ఉన్నాయి కాకపోతే. బాగా అనిపించింది చూడ్డానికైతే చెట్ల మధ్యలో ఇట్లా అమ్మవారు విగ్రహాన్ని అక్కడ పెట్టిండ్రు పక్కన. మళ్ళీ అమ్మవారి, రాముల వారి గురించయితే చెప్పడం అయితే నాకు బాగా నచ్చింది. చూపిస్తున్నా కదా! ఇదే అండి రాముల వారి అడుగులన్నట్టుగా వాళ్ళ పాదాలయి ఇక్కడ అమ్మవారు కూర్చున్నట్టుగా అయితే అట్లా ఏర్పాటు చేసిర్రు. అక్కడైతే బానే అమ్ముతున్నారు ఇట్లా ఏమంటారు ఫ్రూట్స్ కింద. కొంచెం అడవి నుండి తెచ్చిన పండ్లయితే ఏమన్నారు వాటిని? ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు వినలేదు గదా! ఇప్ప పువ్వు అనేసి అన్నారు. అక్కడ అమ్ముతున్నారు. ఫస్ట్ టైమ్ విన్నా నేను కూడా ఇప్ప పువ్వు. సారా తయారైతదంట. వాటి పువ్వయితే అక్కడున్న వాటినైతే అమ్మవారు అక్కడున్నప్పుడైతే తినేవారంట వాళ్ళు చెప్పింది. అందుకే నేను గూడా ఫస్ట్ టైమ్ వినడం కదా! కొంచెం గుర్తుకు రాలేదు. అది నేను మళ్ళీ గుర్తు చేసుకున్నా. ఇక్కడైతే చెక్క బొమ్మలైతే బాగున్నాయండి. రాముల వారు పరిణయం ఆడతారు చూడండి. అట్లా దండ పట్టుకొనైతే అమ్మవారు నిల్చున్నది. చాలా నచ్చినాయి నాకు ఆ విగ్రహాలైతే. బాగున్నాయి. కుంకుమ భరణిలు అవన్నీ అనేసి. చాలా బాగుంది. చివర్లో ఉంది. కాపోతే ఇట్లా ఏమంటారు అడవిలాగా ఉంది చుట్టయితే. అక్కడ ఈ షాపింగ్ కూడా బానే ఏర్పాటు చేసిల్లు. బాగా అనిపిచ్చింది. చాలా బాగున్నాయి బొమ్మలు అవైతే చెక్క బొమ్మలు. ఖచ్చితంగా షాపింగ్ చేయొచ్చండి. అలాంటి హార్డ్ వర్క్ ఉంటది ఆ బొమ్మలు తయారు చేయడానికి. కాకపోతే నేను తీసుకోలేదండి. ఎందుకంటే మేము ఇంకా జర్నీ చేసేదుంది మళ్ళీ అనేసి. మళ్ళీ ఏమో పాడైపోతాయి గదా జర్నీలోనే అనేసి తీసుకోలేదు. ఇంకా అక్కడి నుండైతే మనం పర్ణశాల వాళ్ళ అరణ్యవాసంలో పర్ణశాలలో ఉండేవారు కదా! ఇంకా అక్కడైతే భద్రాచలంకి అనుసంబంధమైన దేవాలయం అనేసి అయితే అక్కడ మనకు కనిపించే బోర్డు పైనైతే కనిపిస్తుంటది. ఇంకా వాళ్ళు ఇందాక నేను చెప్పిన కదా! వాళ్ళు ఇప్ప పువ్వు తినేవాళ్ళనేసి అప్పట్లో ఆహారం అది అవైలబుల్‌లో ఉండేది కాదు గదా! వాళ్ళు ఇంకా అరణ్యవాసంలో ఉండేవాళ్ళు కాబట్టి చెట్లకు అవైలబుల్‌లో ఉండే పండ్లనైతే తినేవాళ్ళు సేకరించుకొని. అందుకోసమనైతే మళ్ళీ ఇప్ప పువ్వు అన్నారనేసి ఇంకా ఏదైనా అనుకోకండి. ఇంకా చూపిస్తున్నా కదా! అక్కడ గోదావరి ఫ్లో అయితే చాలా ఉందండి హైట్ నుండి. ఇంకా మనం భద్రాచలంలో అయితే అంత వాటర్ ఫ్లో లేదండి. ఇక్కడ చాలా వాటర్ ఉంది. ఇంకా సన్‌సెట్ టైంలో కదా! చాలా బాగా అనిపించింది. కొండలు ఇంకా ప్రదేశం అయితే చూడ్డానికి బాగా అనిపిస్తుంది. ఇదే అండి పర్ణశాల. ఇంకా ఇక్కడే అమ్మవారినైతే లక్ష్మణ స్వామి వారైతే లక్ష్మణ రేఖ గీసేవారు కదా! ఇంకా అది ఇక్కడనే చూపిస్తున్నారు మనకు. ఇంకా ఇదే ఆ ప్రదేశము. ఇక్కడ అమ్మవారి కోసమైతే రావణుడు భిక్షాటన కోసం వస్తారు గదా! ఇంకో ఇదేనండి ఆ విగ్రహం అయితే. ఇంకా ఇలాగైతే అమ్మవారిని మోసం చేసైతే ఎత్తుకెళ్ళిన ప్రదేశం అండి ఇది. పోతే అప్పటి గుర్తులైతే కొంచెం ఆనవాళ్ళ కింద రీమోడలేషన్ అయితే చేస్తారంట. ఎందుకంటే చాలా సంవత్సరాలు అది కదా! ఉండదు కదా! చూస్తున్నారు కదా! రావణ వారైతే రావణుల వారు ఇలా ఈ విధంగా భూమిని చీల్చుకుంటూ ఎత్తుకెళ్ళినట్టయితే కనిపిస్తది మనకు. అక్కడ ఒక చిన్న రాయిలాగా చేతి పెట్టేసి ఇంకా ఈ విధంగానైతే ఉందండి. ఇంకా ఫోన్స్ అలౌ చేయకున్నా కూడా ఇంకా మొత్తం అయిన తర్వాత మళ్ళీ బయటకొచ్చి రిక్వెస్ట్ చేసి అయితే తీసుకెళ్ళినాము. ఇంకా అక్కడేనండి రాముల వారు ఉన్నారు కదా! ఆ విగ్రహాలనైతే ఇట్లా ఏర్పాటు చేసిల్లు. ఇవి రాతి విగ్రహాలండి. చాలా బాగా అనిపించింది. ఇంకేంటంటే అక్కడ పర్ణశాల కుటీరానికైతే బ్యాంబో ట్రీస్ నుండి అయితే ఇట్లా నాకైతే అట్లా అనిపించింది. చెక్కలతోటి అట్లా చేసిల్లు కదా! దానికైతే పెయింటింగ్ అది వేసుకుంటే ఇంకెప్పుడప్పుడు ఇట్లా నీట్‌గా అయితే పెడతారంట. ఇదేంటంటే జటాయు పక్షి అండి. రెక్కలు కట్ చేస్తారు కదా! దాన్నైతే ఇక్కడ చెట్టు పైన ఏర్పాటు చేసిల్లు. ఇంకా చాలా బాగా అనిపించిందండి ఇక్కడ చూడ్డానికైతే ఈ ప్రదేశము. మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు కూడా అక్కడ. మైక్‌లో అయితే చెప్తున్నారు ఇంకా ప్రతి ఒక్క దాని గురించి. ఫోన్స్ అయితే ఇంక అక్కడ పక్కన పెట్టేసుకుంటున్నారు. కాసేపు అయితే అక్కడే పక్కన పెట్టేసుకొని రిక్వెస్ట్ చేసి అయితే తీసుకెళ్ళినాము. ఇంకెంతో కొంత మీకు చూపియడానికైతే వీలైతదనేసి. ఇంకా మనం భద్రాచలం ట్రిప్‌లో అయితే ఇంకొక టెంపుల్ కూడా చూసినాము. దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. ఎందుకంటే వ్లాగ్ లెంతీ అవుతుంది కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.